హలో టిటియన్స్. టుడేస్ మూవీ ఈస్ 'ధూమ్ ధామ్' డైరెక్టెడ్ బై రిషబ్ సేథ్. ముందుగా ప్లాట్ ఏంటంటే హీరో అండ్ హీరోయిన్ ఫస్ట్ నైట్ మూమెంట్ ని బ్రేక్ చేస్తూ డోర్ నాక్ వినిపిస్తుంది. ఓపెన్ చేసి చూస్తే ఇద్దరు వ్యక్తులు గన్స్ తో ఎంటర్ అవుతారు. చార్లీ ఎక్కడా అని బెదిరిస్తారు. ఇంతకీ ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు? చార్లీ అసలు ఎవరు? హీరో అండ్ హీరోయిన్ చార్లీని ఫైండ్ చేస్తూ అండ్ అట్ ద సేమ్ టైం రౌడీల నుండి ఎస్కేప్ అవుతూ చేసే ఆ అడ్వెంచరస్ రైడ్ ఎలా సాగింది అనేది మీరు మూవీలో చూడొచ్చు. మూవీ ఎలా ఉంది అని చెప్పే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడును. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. అండ్ అలాగే ఈ వీక్ రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ కి రివ్యూస్ ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అంటే ఇది స్టార్ట్ టు ఎండ్ ఒక టిపికల్ హిందీ ఫిల్మ్ ట్రోప్స్ తో సేఫ్ గా ట్రై చేసిన ఇంకొక లైట్ హార్టెడ్ ఫిల్మ్ విత్ మిక్స్ ఆఫ్ ఫన్ అండ్ అడ్వెంచర్. ఆ మిక్స్ కరెక్ట్ గానే ఉంది, బట్ ఎందుకు అనుకున్న రేంజ్ లో ఫన్ జనరేట్ అవ్వలేదు. అండ్ ఆ అడ్వెంచర్ రైడ్ కూడా నాకంతేం ఎంటర్టైనింగ్ అనిపించలేదు. ఏదో కొన్ని సీన్స్ వరకు పర్వాలేదు, కానీ ఓవరాల్ గా అంతేం అనిపించలేదు. ట్రై చేయాలనుకుంటే నెట్‌ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంక మూవీలో నచ్చిన యాస్పెక్ట్ ఏంటి అండ్ నచ్చని యాస్పెక్ట్ ఏంటి సింగిల్ పాయింట్ లో ఎలాబరేట్ చేసి చెప్పేస్తాను. మూవీలో నాకు నచ్చిన యాస్పెక్ట్ పోలార్ ఆపోజిట్ క్యారెక్టరైజేషన్స్ ఆఫ్ హీరో అండ్ హీరోయిన్. సింపుల్ గా చెప్పాలంటే హీరోయిన్ హార్డ్వేర్ అండ్ మన హీరో సాఫ్ట్వేర్. హీరోయిన్ నోరు తెరిస్తే అబద్ధాలు, బూతులు, ఫుల్లీ ఎక్స్‌ట్రోవర్ట్. అండ్ హీరో స్వాతి ముత్యం బ్యాచ్, ఇంట్రోవర్ట్, పద్ధతికి కేర్ ఆఫ్ అడ్రస్ అనేలా ఉంటాడు. అది సరిపోదన్నట్టు స్ట్రింగ్ ఆఫ్ ఫోబియాస్ ఉంటాయి మనోడికి. లైక్ క్లాస్ట్రోఫోబియా, ఆక్రోఫోబియా, బిట్ ఆఫ్ హైడ్రోఫోబియా ఎక్సెట్రా. సో ఇలాంటి ఎక్స్‌ట్రీమ్ క్యారెక్టరైజేషన్స్ వల్ల ప్రొసీడింగ్స్ లో వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. లైక్ హీరోయిన్ ఫస్ట్ టైం విలన్ తో ఫోన్ లో మాట్లాడే సీన్ కి హీరో రియాక్షన్, పబ్ బయట హీరోయిన్ ఉమెన్ ఫ్రీడమ్ గురించి బర్స్ట్ అయి క్లాస్ పీకే సీన్. మోస్ట్లీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ డామినేట్ చేస్తూ ఉంటుంది త్రూ అవుట్ ద మూవీ. ఇంకా నచ్చని ఆస్పెక్ట్ కి వస్తే ప్రెడిక్టబుల్ నరేషన్ అండ్ క్లీషే ట్రోప్స్. మూవీలో లీడ్ క్యారెక్టర్స్ మధ్య వచ్చే బ్యాంటర్ బాగానే వర్కౌట్ అయింది, బట్ అడ్వెంచర్ పార్ట్ కి వస్తే ఎక్కడ ఫన్ గానీ క్యూరియాసిటీ గానీ పెద్దేం జనరేట్ అవ్వలేదు. అండ్ అంత మేజర్ ట్విస్ట్ కూడా ఏం లేవు. లాస్ట్ లో చిన్న డాగ్ ట్విస్ట్ ఉంటుంది, అది కొంచెం పర్వాలేదు, కొంతమందికి ఆడ్ గా అనిపించవచ్చు. బట్ ఇలాంటి మూవీస్ లో అది సెట్ అయిపోతుందిలేండి. సో నరేషన్ మోస్ట్లీ ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. స్టార్టింగ్ పెళ్లి బట్టలతో పారిపోవడం నుండి క్లైమాక్స్ లో ఒక డెన్ లో అన్ని క్యారెక్టర్స్ ని మర్జ్ చేయడం, ఎండింగ్ లో పోలీసులు వచ్చేయడం చాలా క్లిషేడ్ గా అనిపిస్తాయి ఇలాంటి సీన్స్ చూస్తున్నప్పుడు. అండ్ హీరోయిన్ అండ్ హీరో మధ్య కెమిస్ట్రీ, హీరోయిన్ డామినేట్ చేసే సీన్స్ వరకు చాలా బాగా సెట్ అయింది. బట్ ఆ జర్నీలో వాళ్ళిద్దరి మధ్య లవ్ ని బిల్డ్ చేసే సీన్స్ లో ఎందుకు అసలు కనెక్ట్ అవ్వలేదు. ఆ ఫీల్ మిస్ అయింది. ఇంకా ఈ మూవీని బేరబుల్ వాచ్ గా చేసింది మాత్రం యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్. యామి గౌతమ్ గారు ఈ ఎక్స్ట్రావర్డ్ బ్రైట్ క్యారెక్టర్ లో సూపర్బ్ గా పర్ఫార్మ్ చేశారు. షీఈస్ డామినేటింగ్ అండ్ కన్విన్సింగ్ అట్ ద సేమ్ టైం. కాకపోతే ఫైట్ సీక్వెన్సెస్ దగ్గర మరీ టూ మచ్ లిబర్టీ తీసుకున్నారనే ఫీలింగ్ వచ్చింది. ఇంకా స్కామ్ సిరీస్ ఫేమ్ ప్రతీక్ గాంధీ గారిది మోస్ట్లీ రియాక్షన్ రోల్. అదేనండి, హీరోయిన్ చేసే పనులకి అవాక్కయ్యే రోల్ అంతే. ఆ పోర్షన్స్ వరకు హీస్ డీసెంట్ అనిపించింది. ఆయన్ని కూడా కొంచెం ఫోర్ ఫ్రంట్ లో పెడదాం అన్నట్టు ఒక స్ట్రిప్ క్లబ్ సీన్, సేమ్ కాలేజ్ లో చదివిన హీరోయిన్ ఫ్రెండ్ తో వచ్చే సడన్ అవుట్ బర్స్ట్ లాంటి ఒక కాన్వర్సేషన్, ఇంకా క్లైమాక్స్ లో టిపికల్ హీరోయిజం ని ఎగ్జిబిట్ చేయడం ఇవి ట్రై చేశారు. బట్ నాకెందుకో ఆ సీన్స్ పర్సనలీ అంత వర్కౌట్ అవ్వలేదు. ఆ సీన్స్ వచ్చినప్పుడు మాత్రం అసలు ఎందుకు ఇది, వై దిస్, వై నౌ, హీరో క్యారెక్టరైజేషన్ అలా వదిలేచ్చు కదా అనే ఫీల్ అయితే కలిగింది. ఫైనలీ ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా జస్ట్ టైం పాస్ కి అయితే ఓకే, బట్ మాకు ఒక వర్తీ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం యూ విల్ బి డిసప్పాయింటెడ్. దట్స్ ఇట్ గైస్. రివ్యూ ఓకే అనిపిస్తే ఒక లైక్ చేసుకోండి. ఆల్రెడీ మీరు చూసిన మూవీకి రివ్యూ ఏదైనా ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. సింక్ అయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, యోర్ లేట్ బ్యాక్ ఓటీటీఎన్.